ఇది ద్వారకా మీద జరిగిన దాడి కాదు, మొత్తం హిందువుల మీద జరిగిన దాడి. వీఆర్ ప్రొఫెసర్స్. మతం ప్రసక్తి ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ లో బాంబు పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఒక కాలేజ్ స్టూడెంట్. దారుణం. చదువుకుని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. వెరీ సాడ్. నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన ఎగ్జామిన్ పౌడర్ తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్ తోనే ద్వారకా రెస్టారెంట్ బ్లాస్ట్ చేయించావు. పోలీసులు ఆయన ఐడెంటిఫై చేశారు. ఎనీ టైం పట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తున్నా టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో డెసిషన్ తీసుకోవాలి. బెగర్స్ కెనాట్ బి చూసెస్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాచిరాజు. నేనిప్పుడు నా గురించి, నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరేంటి? సంజయ్ శర్మ. జలాలుద్దీన్ ఖురేషీ ఫ్రమ్ కరాచీ. ఐసిస్ తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను. రాడికలైజేషన్. ఇండియన్ యూత్ ని, స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి తీవ్రవాదులుగా మార్చడం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాట్సాప్ లో, పర్సనల్ టాక్ లో ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయడం. యూత్ మైండ్స్ లో మతం, ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం. కేరళ, గుజరాత్, అస్సాం, దేశం 4 మూలల చాలా సంవత్సరాలుగా ఈ మిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు. అంతా సైలెంట్ గా ఉంది. భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి. ఇది అంతే. ఈ రోజు జరిగింది జస్ట్ టెస్ట్ బ్లాస్ట్. వెరీ సూన్ ఇండియా మొత్తం దీపావళి జరగబోతుంది. నీతో కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ్యా. నువ్వు నా దగ్గర తీసుకున్న 500 crores ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. యు ఆర్ ఆల్రెడీ ఎ టెర్రరిస్ట్. యూ హ్యావ్ 2 options. ఏంటి? 1 చావడం, 2 నేను చెప్పింది చేయడం. మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్. ఇదంతా అని తెలిస్తే వైఫై కెమెరా. చెప్పండి ఫారూక్. మన కాలేజీలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్? మీ తమ్ముడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫారూక్, ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్ గా గంటిపేట ఫామ్ హౌస్ కు వచ్చేయండి. ఓకే సార్. ఎలా తెలుసుకున్నావు ఫారూక్? నువ్వు నమాజ్ చేయడం చూశాను. గుడ్ జాబ్ మిస్టర్ ఫారూక్. అన్నయ్య ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా? రాడన్నయ్య, చంపేశాం. స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మ్యాన్ చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది? నిన్ను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు. ఐ విల్ నాట్ స్పేర్ యూ. నీకు ఆ ఛాన్స్ లేదు. సెక్యూరిటీ కోనేశాం అన్నయ్య. కొన్ని విషయాలు తెలియటం, తెలుసుకోవటం చాలా ప్రమాదం. పోయే ముందు నీకు రిలీఫ్. పై ఎలక్షన్ లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది. ప్రామిస్. బాజీరాజు,
ఈ డెత్ ని హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేయి. అర్థమైంది బాయ్. దర్శన దర్శన ఇక్కడుంది. దర్శన 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 నాగార్జున హై స్కూల్. బాజిరాజు, పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, నా మిషన్ కి కూడా డేంజర్. ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపేయి. సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం ఆయన మృతి పట్ల ప్రగాఢ తాత ఆ తాతని చంపేశారు. నీకెలా తెలుసమ్మా? నేను చూసాను తాత. డాడీ మీరు టెన్షన్ పడకండి. పోనీ పోలీసులు చెప్తే? నో డాడీ, ఇది పొలిటికల్ మర్డర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు. ఈ విషయం బాబాయ్ పిన్ని కూడా చెప్పొద్దు. నేను వచ్చేంత వరకు స్కూల్ కూడా పంపించొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కంప్లీట్ అవగానే వచ్చేస్తాను. దర్శన జాగ్రత్త. అలాగే రా. I'm here to announce that our anti-terrorist squad team has caught 2.5 tons of RDX in Kashmir. As per the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident we won't let that happen. Thank you. బాజిరాజు, నేను ఇమీడియట్ గా కాశ్మీర్ వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాపాని ట్రేస్ చేసి చంపేయి. ఓకే బాయ్. కంగ్రాట్స్ మ్యాంగో శ్యామ్ గారు. థ్యాంక్స్ రా. మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు. ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్లా నిలిపేశాం. మంచి కిక్ వచ్చిందిరా. ఆ కిక్కు కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని ప్రామిస్ చేశారు. ఎలక్షన్ ముందు అన్న అంటాం, వాళ్ళు అడుగుతారు కదా. ఇదిగో అదిగో అని తోసుకుపోతాం. మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం. ఇంకో ప్రామిస్ చేస్తాం. ఒరే యాదగిరి, కార్బైడ్ గట్టిగా కొట్టండి. మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. టేస్ట్ ఏముంది, పంచదార కలుపుకుంటారులే. మరీ మార్చి లోనే తినేయాలంటే కంచి తెస్తాం. అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. చెప్పింది జై. రేడియేషన్ ఏమండే, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కున్నారంట. ఆ పోతురాజు గడి తొక్కేయాలని మొక్కేసానే. దారి ఖర్చులకి ఎంత అవుతుందో ఆలోచించారా? ఎప్పుడో అన్నయ్య గారి ఫ్లాట్కి వెళ్దాం పదా. అన్నయ్య పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బానే ఉందిరా, కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతుంది. కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం. ఈ భయాలు గీయాలు పోయి పాప నార్మల్ అయిపోద్ది. ఏమంటావు? అవును బాబు గారు, వెళ్దాం. ఇప్పుడు అక్కడికి వద్దామా? వెళ్దాం తాత, ఇంట్లో బోర్ కొడుతుంది. అన్నయ్య, నేను పాప కోసం మొక్కేసుకున్నాను, నువ్వు కాదనుకు. అయినా మన కుటుంబాన్ని ముందుకు నడిపించేవి రెండే, ఒకటి మొక్కలు, రెండు మొక్కులు. ఈ మాట నెక్స్ట్ లెవెల్. సార్ పొద్దుటి సంధి ఎండలో కూర్చొని ఫుల్ కథం చేశారు. ఇంకా ఆపితే శ్రేయస్కరం. రాయ దీక్షితులు సార్ లిమిట్స్ లో ఉండు. What is your strategy? Sitting in your farmhouse and drinking alcohol every day? Where is your strategy? సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా? నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, యాత్రలు చెయ్యాలి. ఎవ్వరు ఏడవకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఓదార్చాలి. నేనే సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది. నేనంటే అంత గురి. ఆ పిల్ల గుర్తు పెడితే నాకు ఊరే. ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్. నీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అందుకే బతికిపోయాను. ఇంకా ఇలా బ్రతకూడదు. చచ్చిపోవాలా? బాచే, ఏ టీవీ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఫ్లెక్సీ చూసినా, ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి. చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా సార్? దీక్షితులు సార్, నేటి పిల్లలే రేపటి ఓటర్లు. ఐ ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బాక్స్ లో 4 సింగిల్ మాటలు పెట్టి జీకే గారు కార్లో పడండి. We are getting late for the campaign, yaar Baji. లేట్లేదు, బొక్కలేదు, వెళ్ళరా. Remember, even if I'm drinking, I'm thinking strategy, I'm making strategy. Just trust me. అలాగే నన్ను వదిలే. Bottles పెట్టేస్తారుగా? చెప్పక పెట్టరా. I trust you. వీడు మందు కోసం వస్తాడు. అవు సార్. నువ్వు తాతే ఉంటారా? అస్సలు లేదు సార్, అమ్మ తోడు సార్.